వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 57 డే 56 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామమ్మా. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అమ్మా, అందరూ మన వీడియోస్ చూస్తున్నామా కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోదు మామ, ప్లీజ్ లైక్ చేసి చూడండి మామ, ఓకేనా? సో అయితే ఈ రోజు ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఫస్ట్ నువ్వు దొబ్బేరా బాబో దొబ్బై, నువ్వు వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోయి షో నుంచి దొబ్బే అన్ని ఫీలింగ్ ఎంత మందికి కలిగింది. బికాస్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆవిడ ఎందుకు ఏడిచింది, ఆ సందర్భం ఏంటి అని తెలియకుండా ప్రతి దానికి నేను వెళ్ళిపోతా మాటికి నేను వెళ్ళిపోతా అంటాడు పవన్ కళ్యాణ్. ఏందిరా నేను రాసా, ఫస్ట్ నువ్వు దొబ్బే, షో నుంచి దొబ్బేమన్నారు యాక్చువల్గా, లిటరల్గా అయితే జడ్జెస్. అప్పుడు మూసుకు కూర్చున్నాడు. అవసరమా నీకు, అవసరమా అని మీరు కూడా ఇదే ఫీల్ అయ్యి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి, అలాగే మీ మ్యాడ్ కప్పులు ఎవరో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం అమ్మ. జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటు కూడా చేసేసుకోండి. ఈ రోజు మనం ఎపిసోడ్ రివ్యూతో పాటు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, మహేష్ అండ్ సాంద్రాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఈ వీక్ అనేది, అలాగే టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు, ఇలాంటివి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా ఎపిసోడ్ రివ్యూతో పాటు. మన ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. మంచి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందాం ప్రతిదీ డీటెయిల్డ్ గా, ఓకేనా? సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసి ప్రతి వీక్ ఫన్ గేమ్ లాగే డంప్స్ రాట్స్ పెట్టారు మామ. డంప్స్ రాట్స్ పెట్టారు, ఆడారు, ఎవరి జంట వాళ్ళు ఆడారు. ఫాస్ట్ గా ఆడింది నటరాజన్ నీతు ఆడినప్పటికీ ఇంట్రెస్ట్ లేకుండా ఆడారు అనిపించింది చూసే వాళ్ళకి. నాకు అనిపించింది, జడ్జెస్ కనిపించింది. బికాజ్ నిన్న వాళ్ళకు డే అంతా అదే ఎపిసోడ్ జరిగింది మామ. 2 రోజులుగా జరగదు, మనకి 2 రోజులుగా చూపిస్తారు. బికాస్ అక్కడ కాస్ట్యూమ్స్ చేంజ్ కూడా ఉండదు. బిగ్ బాస్ అయితే అట్లీస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేస్తారు ఒకే డేలో జరిగిన. ఇక్కడ ఏంటంటే ఒకే డేలో అయిపోయింది, కాస్ట్యూమ్స్ చేంజెస్ ఉండవు. కానీ నటరాజ్ మాస్టర్ ఫేస్ మాడిపోయింది. బికాస్ ఆల్రెడీ పెద్ద క్లాస్ జరిగింది, నువ్వు వేస్ట్ అన్నారు, నీ వల్లే జరుగుతుంది, నీ వల్లే నీకు డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. బట్ ఆడాడు, తొందరగానే గెస్ట్ చేశాడు, అంత ఎనర్జీగా ఆడి. జడ్జెస్ సైడ్ నుంచి, యాంకర్ సైడ్ నుంచి కొంచెం మోటివేషన్, కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆయన ఏదో అవుతున్నట్టు చివరికి ఆ పాయింట్ నో ఎలిమినేషన్ పాయింట్ చెప్పారు. అప్పుడు ఈ నో ఎలిమినేషన్ కూడా మామ మనం చెప్పిందే జరిగింది. మనం లాస్ట్ వీడియోలో ప్రిడిక్ట్ చేసిందే జరిగింది. మనం ఏమనుకున్నాం అయితే 99% నటరాజ్ అండ్ నీతు ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని అనుకున్నాం, లేకపోతే నో ఎలిమినేషన్ పెడతారనుకున్నాం. రెండిట్లో అనుకున్నది నో ఎలిమినేషన్ జరిగింది. ఆ 1% జరిగి తీరింది. మనం అనుకున్న ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది మామ. కావస్తే లాస్ట్ వీడియో చూడండి, మీకు కూడా తెలుస్తుంది నేనేం చెప్పాను అనేది. సో అయితే అది వీళ్ళైతే బాగా చేశారు. ఇక ఇంకోటి, అందరికన్నా ఈ డంప్స్ రాష్ లో బాగా ఎలివేషన్ వచ్చింది మహేష్ అండ్ సాంద్రాకి. ఈ ఎపిసోడ్ కూడా వాళ్ళు మంచిగా ఫన్ చేశారు. ఆ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు చేసిన డాన్స్ కానీ, మహేష్ ఎస్పెషల్లీ డాన్స్ ఎరగదీశాడు. అలాగే రాధా గారితో చేసిన ఫన్ను ఇవన్నీ బాగా కుదిరాయి. ఈ డంప్స్ రాష్ లోనే భాగంగా నూకరాజుకి సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేశారు మన అనిల్ రావు కూడా. ఇవ్వగానే సింగింగ్ టాలెంట్ ఉంది అనుకున్నారు. సింగింగ్ టాలెంట్ చాలా మందికి ఉంది. నూకరాజు ఆస్తి అయితే 2 సింగిల్ అంట, 38 మిలియన్ అంట, 40 మిలియన్ అంట వ్యూస్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్. సో ఒకసారి కనిపించమని చెప్పారు మన అనిల్ రావిపూడి. అట్లీస్ట్ కొంతమందికి అడ్వాంటేజ్ జరుగుతుంది. బికాస్ టాప్ మోస్ట్ డైరెక్టర్ మన ముందు రివ్యూ ఇస్తున్నాడు, మన జడ్జ్మెంట్ చేస్తున్నారు మన ఆట గురించి, మన జడ్జ్మెంట్ చేస్తూ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ నాకు అనిల్ గారి నుంచి అనిపించింది. బికాస్ అప్పుడు మన బ్రిటూకి ఇచ్చారు. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ ఎంటైర్ మ్యాట్ ఫర్ ఈచ్ లో బాగా ఎమోషనల్ జరిగింది మాత్రం బ్రిటూదే మామ. మిగిలిన అంత ఎమోషనల్ జర్నీ జరగలేదు. సో వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇది సింగింగ్, మన అభిమానిక ఆమీర్ కూడా సింగింగ్ లో ఆమీర్ బాగా సింగ్ చేస్తాడు, మనకు ఆల్రెడీ ఎపిసోడ్ లో ప్రూవ్ అయింది. సో మంచిగా సింగ్ చేశాడు, డాన్స్ చేశాడు. ఈ డంప్స్ రాష్ అంతా అయిపోయిన తర్వాత స్కేల్ ఆఫ్ లవ్ ఆపర్చునిటీగా నుంచో పెడతారు, తెలిసిందే కదా. టాప్ లో ఉంది మహేష్ అండ్ సాంద్రా. దే ఆర్ గోయింగ్ టు బి ప్యారడైజ్, లాస్ట్ ప్యారడైజ్ ఈ సీజన్ కి వాళ్ళే. సో నెక్స్ట్ వచ్చేసి అభిమానిక భానువాడు జాను, థర్డ్ వచ్చేసి అభిమానిక ఆమీర్, ఫోర్త్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ వసంతి, ఫిఫ్త్ నూకరాజ్ అండ్ నటరాజ్ అండ్ నీతు, అండ్ 7th వచ్చేసి నూకరాజ్ అండ్ ఆస్య. సో లీస్ట్ లో ఉంది. ఆఫ్ కోర్స్ జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్, జడ్జెస్ కూడా పాయింట్స్ గేమ్స్ పరంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి 5 పాయింట్స్ తగ్గించుకుంటూ వస్తారు. లీస్ట్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ వసంతి, నటరాజ్ అండ్ నీతు అండ్ నూకరాజు అండ్ ఆస్య. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఆసంతికి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ అవుతారు. నూకరాజు ఆస్య అండ్ నటరాజ్ అండ్ నీతిలో పడిద్ది, వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే జరగాల్సిన ప్రాసెస్ ఇది. ఇక్కడ జడ్జిలు పిలిచిన తర్వాత మనకున్న గెస్ట్ అంటే ప్రతి లాస్ట్ వీక్ చెప్పారు, ప్రతి వీక్ ఒకలాగే ఉండదు ఎలిమినేషన్, ఈ వీక్ మారుస్తామన్నారు. వాళ్ళేం మారుస్తారా నాయనా అనుకున్నాం. మార్చిందల్లా ఏమి మార్చలేదు. జస్ట్ నో ఎలిమినేషన్ పెట్టారు. కొత్త పద్ధతి లేదు, కొత్త ఇది లేదు. ఏదో ప్రాంక్ చేశారు.
ఈ వీక్ ఆ ఇమ్యూనిటీ కూడా ఉండదు. ముగ్గురు జంటల్లో ఇద్దరు గెలుస్తూ ఇద్దరు గెలిచిన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఇద్దరు గెలవాలి ఒకళ్ళు గెలవని వాళ్ళు వెళ్ళిపోతారని పెట్టారు. ఆఫ్ కోర్స్ అలా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ వసంతి గెలుస్తారు, నూకరాజన్ ఆశ గెలుస్తారు, నటరాజు వెళ్ళిపోయేవాడు, నటరాజన్ నీతు గారు వెళ్ళిపోయారు. బట్ అది జరగలేదు. అఫ్ కోర్స్ ఆడు ప్రాంక్ చేసినప్పుడు వసంతి అడిగింది ఎందుకు ఇలాగ మేము ఇమ్యూనిటీ ఇది అన్ఫేర్ కదా అంటే మిగిలిన కప్పులను అడిగారు. సో అడిగినప్పటికీ నటరాజన్ నీతు నూకరాజన్ ఆశ మంచి ఫేర్ గానే మాట్లాడారు. ప్రాంక్ చేసినప్పటికీ వాళ్ళ ఇంటిగ్రిటీ అక్కడ టెస్ట్ చేయబడుతుంది. బికాజ్ వాళ్ళ కనుక లేదు వీళ్ళు ఉండాలంటే వీళ్ళకి మైనస్ అయ్యేది, ఈ జెండర్కి లేదు వాళ్ళు ఉండకూడదు అన్నారు కాబట్టి వాళ్ళు ఆడి గెలుచుకొని అన్నారు కాబట్టి ఇమ్యూనిటీ ఇవ్వటం కరెక్ట్ అని వాళ్ళు భావించారు. అందుకే వీళ్ళు చూసుకుంటా అన్నారు. అక్కడ శ్రవంతి ఆ కపుల్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఇమ్యూనిటీ ఉంది, ఇమ్యూనిటీ ఆన్ అయింది అనగానే మన అనిల్ రావిపూడి గారు శ్రవంతి ఆవిడ ఏడుపు కారణం చూసే మనకు అర్థమవుతుంది, అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది, ఆవిడ ఎందుకు ఏడ్చింది, ఆయన ప్రాంక్ అని చెప్పాడు అమ్మాయి ఫస్ట్, ఆయన సేవ్ అవ్వగానే చెప్పాడు, సేవ్ అనగానే చెప్పగానే ఆవిడ ఏడ్చింది. ఎందుకంటే సేవ్ అయ్యాం, నా ఇమ్యూనిటీని క్వశ్చన్ చేశాను, నా ఇమ్యూనిటీని గెలుచుకున్నాను అని ఆనందంతో ఆవిడ ఏడ్చింది. అది చూసిన మనకు అర్థమవుతుంది, అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. తర్వాత ఈ అనిల్ రావిపూడి గారు ప్రాంక్ అని చెప్పగానే ఇంకా ఏడ్చింది, బికాస్ ఇంత ప్రాంక్ చేశారా అని చెప్పి. తర్వాత సెట్ అయిపోయేది. ఈ మధ్యలో మన గుడ్ బుక్స్ బాబాయ్ వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్. ఈ గుడ్ బుక్స్ బాబాయ్ వచ్చేసి నేను వెళ్ళిపోతా అంటాడు. అరే బాబు నీకెందుకు అక్కడ సిచ్యువేషన్ అంటే నీ పిల్లం ఏడ్చింది, ఎందుకు ఏడ్చిందో అంతమందికి అర్థమైనప్పుడు నీకెందుకు అర్థం కావట్లేదు? విచ్ ఈస్ వెరీ గుడ్ సిచ్యువేషన్. ఆవిడ ఏడ్చింది ఆనందంతో, సేవ్ అయ్యారని ఆనందంతో, అంతేగాని వెళ్ళిపోతారనే మెంటాలిటీ శ్రవంతికి ఉంటే ఆవిడ అడగదు. ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ అది గుర్తుంచుకోవాలి. వెళ్ళిపోతారనే మెంటాలిటీ ఉంటే ఆవిడకి, వెళ్ళిపోవాలనే ఆలోచన ఉండుంటే నేను వెళ్ళిపోతా అని చెప్పదు. ఎందుకు క్వశ్చన్ చేయదు నాకు ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వలేదని. ఆమె క్వశ్చన్ చేసి ఆమె సేమ్ అవ్వటం వల్ల ఆమె ఏడ్చింది, అంతేగాని ఇంకా వేరే విధంగా కాదు. నువ్వు ఒక్క మాట చెప్పు డార్లింగ్ వెళ్ళిపోతాం. ఇక అక్కడ శ్రీముఖికి మండింది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతా అంటే విచ్ ఇస్ అసలు అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ప్రతిసారి ఏంది గోలా, వెళ్ళిపోతానంటే పంపించండి జడ్జెస్ అని చెప్పి శ్రీముఖి డైరెక్ట్ గా చెప్పింది. జడ్జెస్ కూడా అదే చెప్పారు, నీకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. శ్రవంతి ఒకటే ఆడింది, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి నీకు అర్థం కావట్లేదు. ఇక మనోడికి మండింది. అక్కడ పవన్ కళ్యాణ్ శ్రవంతి కూడా నొక్కడిని ఆడుకుంటా అనేసరికి ఇంకా మండింది, డిసప్పాయింట్ అయిపోయాడు. అది తగ్గించుకుంటే బెస్ట్. ప్రతిసారి వెళ్ళిపోతా అని రిపిటేషన్ లో చెప్తే వినేవాడికి కూడా బోరు కొట్టింది పవన్ కళ్యాణ్. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ వీక్ వాళ్ళు టాప్ లో ఉన్నారు, బాండ్ క్రెడిట్స్ లో గెలిస్తే వాళ్ళే టాప్ 5 లో ఉంటారు, అది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఓట్స్ పడే ఛాన్సెస్ మాత్రం తక్కువ. అసలు ఈ ఓట్స్ ప్యాటర్న్ ఏం పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు, రికార్డెడ్ షో అయినప్పటికీ పెట్టారు. బట్ ఈ ఓట్స్ లో చూసుకున్న పవన్ కళ్యాణ్ వసంతికి ఓట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇలాంటి బిహేవియర్ వల్ల అవసరమా వెళ్ళిపోతాను ఆడితే ఆడు, లేదంటే ఏమైనా నా పిల్లం కోసం వచ్చామనటం, కానీ నీ కోసం వచ్చాను. కొన్నిసార్లు డబ్బుల కోసం అంటావు, కొన్నిసార్లు నీ కోసం అంటావు, కొన్నిసార్లు అలా కాదంటావు. నీ పిల్లం కోసం వచ్చినప్పుడు నిలబడు. తను ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకో. అది అర్థం చేసుకోకుండా నా భార్య ఏడుచుని చూడలేని వెళ్ళిపోతానంటావు ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి చూసే మాకు అర్థం అవుతుంది. నువ్వు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అనేది మా ఆవేదన. మార్చుకోకపోతే ఇప్పుడు వచ్చే వీక్ లో అదే జరుగుతుంది. నువ్వు వెళ్ళిపో అవసరం లేదు, వాళ్ళే గెంటేస్తారు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గెంటేస్తారు ఇంకోసారి వచ్చిందంటే. అది ఆడియన్స్ కి అయితే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా కాపాడుకుంటే బెస్ట్ అని పవన్ కళ్యాణ్కి ఇది మన సజెషన్, మన సైడ్ నుంచి. మరి మీరు కూడా ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేశాడు మామ, ఇది కరెక్టా కాదా ఏంటి, ఎలాంటి సజెషన్ ఇస్తారో ఇచ్చుకోండి. మీ ఫేవరెట్ కప్పులు కనుక పవన్ కళ్యాణ్ వసంతి అయ్యి ఉంటే. అది ఇక జడ్జిలో వచ్చేసి బొకడాలో స్ట్రాటజీ చేశారు. ఈ బ్యాడ్ ప్లేస్ ఈచ్ అదర్ ఎత్తిపోవడానికి, ఈ సీజన్ ఎత్తిపోవడానికి సగం కారణం కంటెస్టెంట్లు వెళ్ళిపోతాం అంటే, సగం కారణం హోస్ట్ సరిగ్గా గేములు కండక్ట్ చేయకపోవటం, సగం కారణం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టీము గేమ్స్ సరిగ్గా అలైన్ చేయకపోవటం, సగం కారణం ఇప్పుడు జడ్జెస్ అనిపిస్తుంది. ఎవరికి ఎందుకు ఇస్తారో లైట్ తెలియదు, ఎవరికి ఎందుకు దీపం ఇస్తారో తెలియదు, ఎవరికి ఎందుకు ఛాన్సులు ఇస్తారో తెలియదు. ఎలిమినేషన్ ఇంకోలాగా ఉంటుంది, ఎవ్రీ వీక్ ఒకలాగా ఉంటుంది అని చెప్పి బొకడాలాగా ఎర్రి పప్పల్ని చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది ఆడియన్స్ ని. సరే నువ్వు జడ్జెస్ ని ఏప్రిల్ ఫుల్ చేయలే, ఐ మీన్ లైక్ కంటెస్టెంట్ ని, ఆడియన్స్ కూడా ఏప్రిల్ ఫుల్ అయ్యారని గారు మీ వల్ల. ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, కొత్తగా పెడతారంటే నో ఎలిమినేషన్ పెడతారు, సేమ్ ప్రాసెస్ పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ప్రాంక్ గా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తం ఈ వీక్ అయితే
ఇంకో అస్త్రం ఇచ్చి ట్విస్ట్లు అన్నారు, కానీ ట్విస్ట్లు కాదు, అది ఈజీగా గెస్ట్ చేసేదే. ఇందరూ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎవరున్నా ఇద్దాం అనుకున్నారంట. నోకరాజు ఆసే టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి ఇక వాళ్ళు చేసేసి నో ఎలిమినేషన్ పెట్టారు ఈ సీజన్. ఈ వీక్ ఇంకా లాస్ట్ వీక్ ఉంది, ఈ వీక్ గెలిచిన టాప్ 5 తీస్తారు. ఇద్దరు డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందని అది క్లియర్ గా ఎవిడెంట్ అయిపోతుంది. మీకు లాస్ట్ వీక్ 5 మెంబర్స్ కి కావాలి, అందుకే డబల్ ఎలిమినేషన్ పెడతారు నెక్స్ట్ వీక్ అని చూడగానే అర్థం అయిపోద్ది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, సర్ప్రైజ్ అయినా కాకపోయినా, సర్ప్రైజ్ కాదన్నా సర్ప్రైజ్ అవునన్నా కాదన్నా ఆడియన్స్ ఈజీగా క్రెడిట్ చేయగలరు నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని. అందులో మీరు పెద్ద ట్విస్ట్ ఏం చెప్పని అవసరం లేదు, బికాస్ టాప్ 6 ఉండరు కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. ఇది ఈ రోజు ఎపిసోడ్ కి ఎలా జరిగింది మామ. ఈ వీక్ లైక్ ఈ ఎపిసోడ్ మ్యాడ్ కప్ లో ఎవరో మాట్లాడుకునే ముందు మహేష్ అండ్ సాంద్ర కింగ్ క్యూన్ అయిపోయారు, లాస్ట్ పారడైజ్ గెలుచుకున్నారు, విచ్ ఇస్ కంగ్రాచులేషన్. సీజన్ లో నిలిచిపోతారు. వాళ్ళకైతే ఓటింగ్ సూపర్ పడిపోతుంది, బికాస్ వాళ్ళ గ్రాఫ్ పెరిగింది. ఈ వీక్ అంతా మహేష్ అండ్ సాంద్రతో లేచిపోయింది కాబట్టి ఇప్పటి వరకు ఎస్పెషల్లీ వారం సండే ఎపిసోడ్ వరకు వాళ్ళ గ్రాఫ్ ఇలా వెళ్ళిపోద్ది. మరి నెక్స్ట్ వీక్ అంతా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. బికాస్ ఇప్పుడు టాప్ 5 తీయాలి, టాప్ 5 తీసి వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఈ వీక్ అంతా ఎవరికి ఇస్తారు? ఆడని వాళ్ళకి ఇస్తారు. బికాస్ మహేష్ అండ్ సాంద్ర ఆర్ గోయింగ్ టు బి ఆల్రెడీ ఫైనల్స్కి వెళ్ళిపోయారు లాస్ట్ వీక్. బికాస్ మిగిలిన ఉన్న 6 కపుల్కే వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇక్కడ మహేష్ అండ్ సాంద్ర పాత్ర ఏమై ఉంటది, వాళ్ళు చేయాల్సింది మానిటరింగ్ చేయాలి. ఆ మానిటరింగ్ లో ఎలాంటి పాయింట్స్ పెడతారనేది చూసుకోవాలి. అలాగే దాంతో పాటు వీళ్ళు అవుట్ సైడ్ ఫండ్ జనరేట్ చేయాలి. ఈ వీక్ వీళ్ళు కనిపించాలన్నా, ఈ వీక్ వీళ్ళకు ఓటింగ్ జరగాలన్నా ఇప్పుడు మహేష్ సాంద్ర ఎలా వీక్ అంతా ఉన్నారు, ఈ వీక్ కూడా అలాగే ఉండాలి. అఫ్ కోర్స్ అలా ఉండడానికి ప్రయత్నం కాదు, కానప్పటికీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వేలో ఉండాలి, లేదంటే ఏదో ఒకటి వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకు ఓట్లు పడే ఛాన్స్ ఉంటాయి. అంతేకాదు గమ్ము కూర్చొని లాస్ట్ వీక్ లో చూసుకుందామంటే వాళ్ళకి పడవు. ఎందుకంటే వీళ్ళకి గేమ్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇవ్వరేమో అని నాకు అనిపిస్తుంది. ఇన్ వన్ వే, ఎందుకంటే ఫైనల్కి వెళ్ళిపోయారు కాబట్టి. ఇంకో వేలో చూసుకుంటే లేదు, వీళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తారు. బికాస్ ఆఫ్ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి, బాండ్ క్రెడిట్స్ గెలుచుకోవాలి కాబట్టి ఆపర్చునిటీస్ ఇస్తారేమో అని నా భావన. ఇచ్చినా ఇస్తారు, బికాస్ ఒకవేళ వాళ్ళు లీస్ట్కి వస్తే వాళ్ళకి ఎలాగో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఫైనల్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దెమ్ అని నాకు అనిపిస్తుంది. అప్పుడు మిగిలిన 2 కపుల్స్కి వస్తుంది. సో ఇక టాప్ 5 విషయానికి వస్తే ఈ వీక్ జరిగే ప్రాబిలిటీస్ లో ఇంకో ఛాన్స్ మహేష్ సాంద్రకు ఒకటి మానిటరింగ్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి డైరెక్ట్ గా బాండ్ క్రెడిట్స్ ఇంత అని ఇచ్చేవచ్చు. లేదు అనుకుంటే మహేష్ సాంద్రాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఈ వీక్ అంతా. టాప్ ఒకే లీస్ట్ లో మహేష్ సాంద్రతో పాటు ఇంకో ఇద్దరు ఎవరైనా వస్తే మహేష్ సాంద్రకి ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వీక్ వెళ్ళిపోతారు కాబట్టి గోల్డెన్ కపుల్ గారు వాళ్ళు లీక్ అయిపోయి నెక్స్ట్ 2 కపుల్ కి డైరెక్ట్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇంకొక లీస్ట్ ప్రాబిలిటీ ఉన్న పర్సన్ తీసుకొని ఈ 3 కపుల్ మధ్య ఒకరిని సేవ్ చేసి మిగిలిన ఇద్దరిని డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇది జరిగే ఛాన్స్ ఉంటది. లేదు టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే పవన్ కళ్యాణ్, వాసంతికి అబ్సల్యూట్లీ టాప్ లో ఉన్నారు బాండ్ క్రెడిట్స్, వాళ్ళు టాప్ 1 లో ఉంటారు, వాళ్ళు టాప్ 5 లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నోకరాజు రాసేకి కూడా బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టాప్ 2 లో టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సిద్ధు అండ్ సోనియా కూడా టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే నటరాజ్ అండ్ నీతు టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అభిమానిక ఆమెకి ఇక్కడ వచ్చి పడి చచ్చి పడే క్వశ్చన్. లైక్ బాను అండ్ జాను కూడా టాప్ 5 లో ఉంటారు. వీళ్ళు టాప్ 5 లో ఉంటారు మామ. అయితే రిస్క్ ఎవరంటే అభిమానిక ఆమెకి మన పాత లిక్స్ ప్రకారం. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మహేష్ అండ్ సాంద్ర వచ్చేసారు కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ తీసేస్తే నటరాజ్ అండ్ నీతు అండ్ అభిమానిక ఆమిర్ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బికాస్ పవన్ కళ్యాణ్ బాండ్ క్రెడిట్స్ కూడా బాగా ఆడతాడు, నోకరాజు ఆసియాకి బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి, వాళ్ళు సూపర్ ఆడతారు, టాప్ కంటెండర్. బాను జాను బాగా ఆడతారు, వాళ్ళు మధ్యలో చాలా ఫంబల్ చేసి వాళ్ళకి ఓట్స్ పడతాయి. నటరాజ్ మీదకి ఓట్స్ పడినప్పటికీ గేమ్స్ లో గెలిచే ఇంత లేదు, ఫంబల్ అయిపోతారు, ఒక గేమ్ ఆడగానే డిసప్పాయింట్ అయిపోతారు, మొత్తం పోయింది, మొత్తం ఊడిపీకిపోద్ది. ఈ వీక్ వాళ్ళు నిరూపించుకోవాలి టాప్ లో ఉండడానికి, లేదంటే వాళ్ళకి నేదనకండం దరదరం అన్నట్టు చెప్పుకోవాలి. సో ఈ 3తో పాటు మహేష్ అండ్ సాంద్ర. సో ఇక లీస్ట్ లో ఉండేది వీళ్ళు అభిమానిక ఆమె నటరాజ్ అనేది ఎక్కువ రిస్క్ ఉంది. వీళ్ళు మాత్రం టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉండదు. మిగిలిన కపుల్స్ అందరూ టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సిద్ధు అండ్ సోనియా కాబట్టి టాప్ 5 వీళ్ళు అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరికి కొంచెం కష్టమే, బట్ చూద్దాం. ఏదన్నా అద్భుతం జరిగి నటరాజన్ మీద వాళ్ళ గేమ్ ను ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అభిమానిక ఆమె మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు, అందులో డౌట్ లేదు. బాండ్ క్రెడిట్స్ పరంగా కూడా వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి. అలాగే ఈ వాళ్ళు గేమ్స్ తో పోల్చుకుంటే అందరికన్నా తక్కువగానే ఆడతారు, బికాజ్ వాళ్ళకి గెలిచే ప్రాబిలిటీ తక్కువ చాలా అని అనిపిస్తుంది. సో అది
ఇది మామ ఇవాళ ఎనాలిసిస్ కానీ వీక్ ఎలా ఉండబోతుందో కానీ మన టాప్ 5 కానీ చెప్పేసాం. సో అయితే మన మ్యాడ్ కపుల్ కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే మామ చూస్తున్నారు, చివరి వరకు చూశారు, దట్స్ వెరీ గ్రేట్, థ్యాంక్ఫుల్ టు యూ. చూసినందుకు, మనల్ని ఆదరిస్తున్నందుకు. జస్ట్ కామెంట్ కూడా చేసేసారు, లైక్ కూడా చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు చేసుకోకపోతే ఇంకా ప్లీజ్, ఓకేనా. అయితే మన మ్యాడ్ కపుల్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర, తెలిసిందే ఈ వీక్ లో మనం అంటే ఎంటైర్ వీక్ గా చూసి ఈ ఎపిసోడ్ కి ఇస్తాం. అందుకే మహేష్ అండ్ సాంద్ర కింగ్ క్యూన్ అయ్యారు, లాస్ట్ పారాడైస్ గెలుచుకున్నారు, ఫైనల్ కపుల్ అయ్యారు. అలాగే ఈ వీక్ కూడా, ఈ రోజు కూడా హైలైట్ ఆఫ్ ద షో మహేష్ అండ్ సాంద్ర కాబట్టి, సో మన మ్యాడ్ కపుల్ కూడా మహేష్ అండ్ సాంద్ర అమ్మ. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరు ఉంటుంది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి ఈ వీక్ కి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో ఉంటామా, బాయ్.